జిల్లా సైదాపూర్ మండలం గుడిసాల గ్రామంలో పత్తి చేను నుండి పత్తి స్వీకరించే యంత్రాల క్షేత్ర ప్రదర్శన మరియు వితరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్, జిల్లా కలెక్టర్ శశాంక్తో కలిసి పాల్గొన్నారు. నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిట్ ద్వారా అగ్రో సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో మొదటి దశలో ప్రయోగాత్మకంగా 10 మంది రైతులకు పత్తి చేను నుండి పత్తి స్వీకరించే యంత్రాలను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందుతూ దేశంలో అగ్రగామిగా ముందుకు వెళ్తుందని అన్నారు. రైతుల అభివృద్ధి కోసమే రాష్ట్రంలో నియంత్రిత పంట సాగు విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. భూసారాన్ని బట్టి ఏ భూమిలో ఏ పంట వేస్తే బాగుంటుందో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాల మార్కెట్కు తగ్గట్టుగా మన రాష్ట్రం నుండి నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. రైతులు సైదాభర్మల ద్వారా కొన్ని వ్యవసాయ భూములు ప్రభుత్వం నిర్దేశిత గడువులోగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం అధ్యక్షులు సరపుట్ల ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా గొప్ప శాస్త్ర విజ్ఞానానికి సంబంధించినటువంటి వాళ్ళు తయారు చేసింది. ఇది సీమా కాటన్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ వాళ్ళు, ఇది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున శాస్త్ర విజ్ఞాన డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని తయారు చేసింది. కాబట్టి దీంట్లో ఇప్పుడు చదివిన ఇక్కడ కూర్చొని ఏళ్లు కట్టు కాకుండా ఉన్నాయట. ఇది వాడితే అప్పుడప్పుడు దానికి ఏళ్లు పోతాయని భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ జాగ్రత్తలు తీసుకున్నాం. కరెంటు ఎంతసేపు ఉంటుంది? దాదాపు 8 గంటలు ఉంటుంది అంటున్నారు. ఒక బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. మీరు దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులు ఉన్నారు, వాళ్ళతోనే మరి ఇంత పచ్చిగున్నది ఇంకెప్పుడు దాన్ని పూత ఊసి ఏమొస్తో చూడండి, చెప్పండి. ఇది లాభం ఉన్నదా, ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా? మీరు దయచేసి తెలంగాణ రాష్ట్రంలో మీదే గుడిసాల గ్రామంలో మొదటి లాంచ్ చేస్తాం మొత్తం తెలంగాణలో. కాబట్టి ఇది మంచిగున్నదా, ఎట్లా ఉపయోగించుకుందాం? ఇప్పుడు దాదాపు దానికి డబ్బు విషయం ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఇలా మాత్రం 10 మీ ఊర్లో ఇచ్చిపోతున్నారు. దాన్ని మంచిగా యంగ్ పిల్లలకి నేర్పండి. వీలైతే ఇది చాలా సక్సెస్ ఉంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. పత్తి అనేది ఎల్లకాలం ఉంటుంది. ఇలా వరి ధాన్యం పంట బాగా వండుతుంది, చాలా సంతోషం. కలెక్టర్ గా లెక్కలు చెప్తా అంటే నాకు భయం అవుతుంది. ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అని ఇంగ్లీష్ లో ఒకటి ఉంటుంది. ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ అంటే ఎక్కువ ఉత్పత్తి అయితే సమస్యలు ఎక్కువైతాయి. నేను కేసీఆర్ గారికి గత సంవత్సరం చెప్పిన, సరే ఇవన్నీ మనం కరెంటు ఫ్రీకి ఇచ్చినాం, నీళ్లు ఇస్తున్నాం, బ్రహ్మాండంగా ఇవన్నీ చేస్తున్నాం, మరి వరి ధాన్యం ఎట్లా కొంటాం సార్ అంటే ప్రభుత్వమే కొంటదని చెప్పిండ్రు. మనకు కొన్నది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇలా 1350కి అమ్మడానికి వరి ధాన్యము ఛత్తీస్గఢ్ నుండి ఏటూ నాగారం బ్రిడ్జ్ దగ్గర 30-40 లారీలు వచ్చి ఆగినాయి.